హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే వెజ్ మంచూరియా చేసుకుందాం. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా గిన్నె తీసుకొని అందులో 3 కప్పుల దాకా తురిమిన క్యాబేజీ తీసుకోవాలి. తర్వాత 1.5 కప్పులు క్యారెట్ తురుము తీసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీలోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేలా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత 4 స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల మైదా వేసి మళ్ళా మొత్తం రౌండ్ బాల్స్లా వచ్చేలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ. ఈ గ్యాప్లో స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ని హీట్ ఎక్కించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ అన్నిటినీ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ అలానే వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెమే ఆయిల్ ఉంచుకున్న తర్వాత అందులో కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఒక చిన్న టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వీడియో మిస్ అయింది. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి ఆ వాటర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా ఇంట్లోనే సూపర్ టేస్టీగా వస్తుంది. ట్రై చేయండి. ఇలా మొత్తం కలిసేలా ఆ మంచూరియా బాల్స్ ఆ సాస్లో ఫ్లేవర్ని పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతే అండి. బాయ్.